ఓసీ లేకుండా ఇల్లు కొంటే మీరు పెద్ద రిస్క్ తీసుకున్నట్లే. అసలు ఓసీ అంటే ఏంటి, అది లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకోవాలి అంటే ఈ రీల్ ని చివరి వరకు చూడండి. రియల్ ఎస్టేట్ లో ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అని అర్థం. ఓసీ లేకుండా ఇల్లు కొంటే మీరు డెఫినెట్ గా రిస్క్ లో ఉన్నట్లే. ఇల్లు కొనే ముందు ఈ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయితే పెద్ద నష్టం జరుగుతుంది. బీ కేర్ఫుల్. 90% బయర్స్ ఈ మిస్టేక్ చేస్తున్నారు. మీరు చెయ్యకుండా. ఓసీ అంటే చిన్న విషయం అనుకుంటే అది మీకు షాక్ ఇస్తుంది. అంటే ఆ భవనం ప్రభుత్వ అనుమతులతో నిబంధనల ప్రకారం కట్టబడింది మరియు నివసించడానికి పూర్తిగా సేఫ్ అని ఇచ్చే ఒక సర్టిఫికెట్. ఓసీ లేకుండా మీరు ఇల్లు కట్టేస్తే గృహప్రవేశం కూడా చేశారు, కానీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అది ఇల్లీగల్ అయినట్లే. కాబట్టి మీకు ఓసీ ఉండాలి. ఇది ఉంటే మీ ఇంటికి సేఫ్ అండ్ అప్రూవల్ ప్రూఫ్ ఉన్నట్లే. కొంతమంది బిల్డర్స్ ఓసీ తర్వాత వస్తుంది అని చెప్పి మిమ్మల్ని తప్పుదో పట్టించే అవకాశం కూడా ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఈ ఓసీ లేకపోతే ఈ బిల్డింగ్ ని అన్ఆథరైజ్డ్ గా డిక్లేర్ చేసే అవకాశం కూడా ఉంది. ఓసీ లేకపోతే ఏం జరుగుతుంది, బ్యాంక్ లోన్ రావడం కష్టం. రియల్ టైంలో మీ ఇల్లు అమ్మడం చాలా కష్టమవుతుంది. వాటర్ కరెంట్ కనెక్షన్ల సమస్య కూడా రావచ్చు. లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం. అందుకే ఇల్లు కొనే ముందు ఓసీ ఉందా లేదా అని తప్పనిసరిగా చెక్ చేయండి. స్మార్ట్ బయర్స్ అవ్వండి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో చూసారు కదా, ఓసీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయాలి.